అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. ఈ కాలంలో భూమి ధరలు అనేది అమితంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతము మానవుడు ఒక భూమిని కొనాలి అనుకుంటే వారి యొక్క మొత్తము సేవింగ్స్ అన్నీ కూడా తీసి ఖర్చు పెట్టి భూమిని కొనవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతము ఈ రకంగా నడుస్తూ ఉన్నది కూడా. కానీ వంశపారంపర్యంగా కొందరికి భూమి వస్తూ ఉంటుంది. ఆ యొక్క భూమిలో తనదంటే తనది, మాదంటే మాదు అని గొడవలు పడుతూ ఉంటారు. ఆ భూమి వంశపారంపర్యంగా వచ్చేది అది అర్ధ ఎకరం అయ్యుండొచ్చు, లేదా 10 ఎకరాలు అయ్యుండొచ్చు. భూమి విలువ ఎటువంటి పరిస్థితిలో కూడా మారదు కాబట్టి ఆ భూమిని వదులుకునే పరిస్థితిలో ఎవ్వరు కూడా లేరు. కానీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు ఒకరికో, ఇద్దరికో, ఎక్కువలో ఎక్కువ కుటుంబంలో ఒక నలుగురికి మాత్రమే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దృష్టికోణంలో నా యొక్క వ్యక్తిగత ఆలోచన మాత్రమే ఇది. కొందరికి కొన్ని కుటుంబాలలో ఏమవుతుందంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబాలలో 10 కుటుంబాలు ఉంటే 10 మంది సంతానానికి కూడా ఆ యొక్క ఉమ్మడి ఆస్తి పంపకం జరుగుతూ ఉంటుంది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడిగా ఉంటున్న వారు అనేది సహజంగా తక్కువగా ఉన్నారు. కొన్ని చోట్ల ఉండవచ్చు కాక మేము చూసినంత వరకు కూడా ఉమ్మడిగా ఉండి విడిపోయిన తర్వాత ఎవరికైతే పెద్దవారు ఉంటారో వాళ్ళకి ఆస్తులు కానీ, చిన్నవారు ఆస్తులు కానీ అందరూ కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ భూమి రాకపోవడం లాంటిది వీలునామాల్లో కొంచెం అటు ఇటుగా ఉండడం లాంటిది చూస్తూ ఉంటారు. కానీ మాకు న్యాయపరంగా భూమి అందుతుంది, న్యాయం మా వైపే ఉన్నది అనుకున్న వారు కూడా భూమిని సొంతం చేసుకోలేకపోతే వారి యొక్క జాతకము చూపించుకోవడము ఉత్తమము. కాబట్టి ఇటువంటి భూమి సంబంధిత వివాదాలలో ఉన్నాము, ఖచ్చితంగా ఆ భూమి లీగల్‌గా మాకు రావాల్సి ఉంటుంది అనుకున్న వారు ఒకసారి జాతక పరిశీలన చేపించుకోండి. జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ను సంప్రదించండి.